హలో అండి, సిహాస్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇది బాస్మతి రైస్తో కాకుండా మామూలు రైస్తో ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తున్నాను. మీరు ఈ మామూలు రైస్కి బదులు కూడా బాస్మతి రైస్ తీసుకోవచ్చండి. నేను ఇక్కడ పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక దీనికి డబల్ వాటర్ పోసుకోవాలండి. మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో అంత దానికి డబల్ వాటర్ పోసుకోవాలి. వాటర్ ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఇలా. తర్వాత ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. తర్వాత హోల్ ఫల్వా దినుసులు వేసుకోవాలండి. ఒక పావు చెంచా మిరియాలు కూడా వేసాను. అలాగే ఒక పచ్చిమిరపకాయ నిలువుగా చీల్చి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోండి. ఒక అర చెంచా. ఇది పొడి పొడిగా లాడుతూ వస్తుంది అన్నం. ఇక దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడికిద్దాం. దీన్ని పొయ్యి మీద పెట్టుకొని 60 to 70% కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. మరీ మెత్తగా ఉడికించకూడదు. పావు వంతు ఉడకాలి, పావు వంతు ఇంకా అలా ఉంచేసేయండి. ఈ బియ్యము ఎక్కువసేపు మనం ఎక్కువసేపు కాదు అసలు నానబెట్టకూడదు. దీన్ని కడగగానే ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. బాస్మతి బియ్యం అయితే దాన్ని నానబెట్టుకోవాలి. దీనికి అలాంటి అవసరం ఏమీ లేదు. ఇంకా మూత పెట్టుకొని దీన్ని ఉడికిద్దాము. ఇప్పుడు బియ్యం ఎలా ఉడికిందో చూద్దామండి. ఇలా ఉడకాలి. చూడండి, కాస్త పలుగ్గానే ఉంది. ఇంకా ఇప్పుడు దించేసేయండి. దించేసి ఈ నీళ్ళంతా వడకట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. మీరు బిర్యానీ ఎందులో చేయాలనుకుంటున్నారో దానికి తగినట్టుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. అలానే ఒక స్పూను నెయ్యి వేసాను. ఇప్పుడు నెయ్యి అంతా కరిగిపోయాక ఒక పెద్ద సైజు ఆనియన్ నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడానికండి. వీటిని తిప్పాలి. ఇలా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్, బాగా థిక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వీటిని ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి. మీ ఇంట్లో మీరు ఎన్ని తింటారో అన్ని ఎగ్స్ బట్టి వేసుకోండి. ఎగ్స్ని ఇలా ఉడకపెట్టేసి ఘాట్లు పెట్టుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కాస్త సాల్ట్, అలానే ఒక పావు టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇలా మీకు ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు. మామూలుగా ఉంచేసి ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవడం ఇష్టమైన వాళ్ళు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, అది గుడ్డు లోపలికి వెళ్ళి గుడ్డు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు ఘీ వేసుకోండి. ఘీ కరిగిపోయాక ఆనియన్ వేసుకోవాలి. అలానే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. నిలువుగా కట్ చేసుకోవాలి.
ఇదంతా పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిపోయాక పలవ దినుసులు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందాము. ఒక నిమిషం పాటు దీన్ని వేయిద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పొయ్యి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయినాక ఒక పెద్ద సైజు టొమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియా పౌడర్, 1 స్పూను గరం మసాలా పౌడర్, 1 స్పూను బిర్యానీ పౌడర్ ఇదంతా వేసి కలపాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి టమాటాలను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటాలు ఫస్ట్ ఇలా మగ్గాక ఇందులో 1 అరకప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1 అరకప్పు పెరుగు ఇలా వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లను కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని కలపాలి. గుడ్లకి ఈ గ్రేవీ అంతా పట్టేటట్టు ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 1-2 నిమిషాలు దీన్ని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది మనకి కొంచెం గట్టిగా పడుతుందండి. ఇప్పుడు హాఫ్ గ్రేవీని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్నాక రైస్ని మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా, రైస్ని ఇలా ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీని మీద కర్రీని వేసుకోవాలి. బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. కాస్త కొత్తిమీర చల్లుకోవాలి. కాస్త పుదీనా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా. ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా దీని మీద ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కాస్త కొత్తిమీరని చల్లుకోవాలి. అలానే పుదీనా ఆకుల్ని కూడా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్నాక ఇది పాలల్లో లెమన్ ఫుడ్ కలర్ అండి, లెమన్ ఎల్లో ఫుడ్ కలరు కొంచెం కలుపుకొని దీని మీద ఇలా పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దీని మీద ఆవిరిపోకుండా బరువుది ఏదన్నా పెట్టుకోండి. ఇట్లా చిన్న రోల్ ఉందండి, ఇది పెట్టేసుకున్నా నేను. ఇది కూడా పెట్టుకోండి. ఆవిరిపోకుండా చక్కగా లోపలంతా ఉడుకుతుంది. ఇదండి మనం పొయ్యి మీద నుంచి ఒక 2 మినిట్స్ ఆగి 2 to 4 మినిట్స్ ఆగి మనం దించేసేయాలి. ఇంకా దించేసి ఇలా హాట్గా సర్వ్ చేసుకోవాలండి. నిమ్మరసంతో ఇంకా ఉల్లిపాయ పెరుగు చట్నీతో ఇలా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఎలా పొడి పొడిగా వచ్చిందో. చూడండి ఇలా పొడి పొడిగా వచ్చింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా సింపుల్గా టేస్టీగా చక్కగా చేసుకొని చక్కగా తినండి మీరు ఇట్లా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.